నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ సారథ్యంలో ఉన్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోని ఆఫీసర్లందరూ తమ పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్లలోనే చదివించాలనే జీవోను తీసుకురావాలని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే మంగళవారం డిమాండ్ చేశారు. పల్లెల్లో విద్యార్థుల కష్టాలు, చదువు కోసం కిలోమీటర్ల కొద్ది నడిచే వారి దైన్యాన్ని అర్థం చేసుకునేందుకు మంత్రులు, రాజకీయ నాయకులు తమ చిన్నారులను గ్రామాలలోని బడులకు ఒక్కరోజైనా పంపాలని సూచించారు. గ్రామీణ విద్యార్థులకు రవాణా సదుపాయం కల్పించడంలో మహారాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పాఠశాలలను మెరుగుపరచండి పేరిట గత వారం దీప్కే ఉద్యమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. తన సొంత జిల్లా హింగోలీలోని లింబాలాలో ఆయన విలేకరులతో మాట్లాడారు. హింగోలీ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తారా అని ప్రశ్నించగా ప్రభుత్వ పాఠశాలలు బాగుపడితే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇబ్బంది లేదని తెలిపారు. అంతకుముందు ఓ గ్రామంలోని జెడ్పీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు మద్యం తాగి తరగతి గదిలో నిద్రపోతున్న వీడియోను సామాజిక మాధ్యమంలో దీప్కే పోస్ట్ చేశారు. ఆ టీచర్ను మంగళవారం అధికారులు సస్పెండ్ చేశారు. దీప్కే పట్ల, ఆయన ఉద్యమం పట్ల కేంద్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోని ఆఫీసర్స్ దీప్కే ఇచ్చిన సూచన పాటిస్తారా? ఈ ఉద్యమం ఎదిగి దీప్కే గొప్ప నేతగా అవతరించకూడదనే ముందు జాగ్రత్తతో గవర్నమెంట్ ఈ దిశగా ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా? అలాంటి నిర్ణయం ఏదైనా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే ఎడ్యుకేషనల్ ఆఫీసర్లకు నిజంగా ఇది షాకే. అయినా ఇదేమీ కొత్త ప్రతిపాదన కాదు, జెన్జీకి కొత్త అంతే. కొన్ని దశాబ్దాల క్రితం నుంచి ఈ ప్రతిపాదన ఉంది. ఎందరో వామపక్ష మేధావులు, విద్యావేత్తలు ఈ ప్రతిపాదన చేశారు. ప్రభుత్వంలో ఏమాత్రం కదలిక రాలేదు. జంతర్ మంతర్ వేదికగా సాధించిన విజయం ఇచ్చిన స్ఫూర్తితో దీప్కే ఈ ప్రతిపాదనను మళ్ళీ ముందుకు తీసుకొచ్చారు. మొత్తానికి దీప్కే ఉద్యమం విద్యారంగంలోని చీకటిని పారదోలే దీపంలా ఉంది. దీప్కేని రోల్ మోడల్ గా తీసుకొని ప్రతి ఊరిలోనూ ఒక ఉద్యమ నేత తయారైతే భారతదేశ విద్యారంగంలో ప్రపంచానికే ఆదర్శప్రాయమవుతుంది. అయితే అందుకు దీప్కే రాజకీయాలకు అతీతంగా ఉద్యమం చేయాలి. తాను రాజకీయ పార్టీలోకి ప్రవేశించిన లేదా ఏదైనా రాజకీయ పార్టీ తన ఉద్యమంలోకి ప్రవేశించిన ఉద్యమ ఆశయం మట్టిలో కలిసిపోతుంది. అలాంటి పరిస్థితి రాకుండా కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోగలిగితే దీప్కే నాయకత్వంలోని కాక్రోచ్ జనతా పార్టీ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఎంతో ఉపకారం చేసిన పార్టీ అవుతుంది.